ఓం సాయిరామ్. నారాయణమూర్తి రామ్జానీ అనే అతను సాయిబాబా గారికి భక్తుడు. అతను నాసిక్లో ఉండేవాడు. ఒకసారి అతని స్నేహితునికి తేలుకుట్టింది. అతని స్నేహితుని బాధని చూసి భరించలేక నారాయణ మూర్తి వెంటనే తన ఇంట్లో బాబాగారి ఊది కొరకు వెతికాడు. కానీ ఊది దొరకలేదు. అతను వెంటనే తన ఇంట్లో ఉన్నటువంటి బాబా ఫోటో ముందు నిలబడి బాబా సహాయాన్ని కోరి బాబా నామస్మరణము చేసి అక్కడ ఉన్నటువంటి అగరబత్తి నుండి రాలి పడిన చిటికెడు బూడిదను తీసుకుని ఊదిగా భావించి అతని స్నేహితుని వద్దకు వెళ్ళి రాశాడు. నారాయణమూర్తి రామ్జానీ తన చేతిని తీసిన వెంటనే అతని స్నేహితునికి నొప్పి పూర్తిగా నయమైంది. అలాగే మరొక అద్భుతమైనటువంటి లీల కూడా సాయి సచ్చరిత్రలో చూడొచ్చు. బాంద్రాలో ఒక సాయి భక్తుడు ఉన్నాడు. అతని కుమార్తె మరొక గ్రామంలో ఉండేది. ఆ సాయి భక్తుని కుమార్తెకి ఒకసారి ప్లేగు జ్వరం వచ్చింది. ఆ వార్త విన్న తండ్రి చాలా భయపడి అతని ఇంట్లో ఊది ఉందేమో అని వెతికాడు. కానీ ఊది లేదు. వెంటనే అతను నానాసాహెబ్ చాందోర్కర్ని ఊది అడిగి తెమ్మని ఒక వ్యక్తిని చాందోర్కర్ వద్దకు పంపించాడు. అదే సమయంలో నానాసాహెబ్ చాందోర్కర్ ఠానా రైల్వే స్టేషన్లో తన భార్యతో కళ్యాణికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వార్తను తీసుకొచ్చిన వ్యక్తిని చూసి వార్త విని నానాసాహెబ్ చాందోర్కర్ తన వద్ద ఊది లేకపోవుట చేత బాబా సహాయాన్ని కోరి బాబా నామస్మరణము చేసి అక్కడే నేల మీద ఉన్నటువంటి చిటికెడు మట్టిని తీసుకొని బాబా సహాయంతో నామస్మరణతో తన భార్య నుదుటి మీద వ్రాశాడు నానాసాహెబ్ చాందోర్కర్. ఎప్పుడైతే చాందోర్కర్ తన భార్య నుదుటిపై మట్టిని రాశాడో బాంద్రాలో ఆ సాయి భక్తుని కుమార్తెకి ప్లేగు జ్వరం తగ్గిపోయింది. సచ్చరిత్రలో చూసినట్లయితే అనేక రోగాలకి నివారణ సాయిబాబా గారి ఊది. బాబా నిత్యం ద్వారకామాయిలో ధుని వెలిగించేవారు. ఆ ధునిలో రాలి పడినటువంటి బూడిదని ఊదిగా బాబా గారు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఉండేవారు సాయిబాబా గారు. మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ రెండు సంఘటనలలో ఊది లేకపోయినప్పటికీ ఒక సంఘటనలో అగరబత్తి బూడిద, రెండవ సంఘటనలో రోడ్డు మీద పడి ఉన్న మట్టి మరి ఆ ఇద్దరి రోగస్తులకి నివారణ కలిగింది. బాబా ఊదిగా పనిచేసింది. ఇక్కడే మనము గ్రహించవలసిన విషయము, భగవద్గీత 10వ అధ్యాయం గమనించినట్లయితే విభూది యోగం గురించి చెప్పబడుతుంది. విభూది యోగము అంటే భగవంతుని యొక్క మహిమలు లేదా భగవంతుని యొక్క ప్రకటిత రూపాలు, ప్రత్యేకమైనటువంటి రూపాలు అవి. కృష్ణ పరమాత్ముడు చెప్తాడు విభూది యుగములో, నేను పక్షులలో గరుత్మంతుణ్ణి, మృగాలలో సింహాన్ని, అక్షరాలలో అకారాన్ని, వేదాలలో సామవేదాన్ని, ఛందస్సులలో గాయత్రిని, ఇలా కృష్ణ పరమాత్ముడు కొన్ని సూచించారు.
అవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి రూపాలు అని కృష్ణుడు చెప్పడం జరిగింది. మరి అలా అని వేదాలలో 4 వేదాలలో ఒక్క సామవేదమేనా? కాదు, అన్నిట్లోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడు. కొన్ని ప్రత్యేకంగా సూచించబడుట చేత చాలామంది వాటిని భగవంతుని యొక్క రూపాలుగా భావించి పట్టుకుంటం ద్వారా వారికి మేలు జరుగుతుంది. కానీ పరమాత్ముడు సర్వాంతర్యామి అనేటువంటి విషయం మనము గ్రహించాలి. కాబట్టి సాయి సచ్చరిత్రలో కూడా బాబా ప్రత్యేకంగా ద్వారకామాయిలో మరి ధుని నుండి రాలిపడినటువంటి బూడిదని ఊదిగా వచ్చిన భక్తులకి విభూదిగా ఇచ్చి అనేక రోగాలను నివారణ చేసి వారి వారి కష్టాలను తొలగించారు. మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి 2 సంఘటనలో బాబా ఊది లేకపోయినప్పటికీ కాలి రాలిపడిన అగరబత్తి బూడిద, అలాగే రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి ఊదిగా పనిచేసి నివారణ కలిగించాయి. అంటే సాయిబాబా సర్వాంతర్యామి, అన్ని చోట్ల వారి రూపాలు ఉన్నాయి. అది బూడిదే కానీ, అగరబత్తి నుండి రాలిపడినటువంటి బూడిదే కానీ, లేదా నేలపై ఉన్నటువంటి మట్టే కానీ, లేదా ప్రత్యేకంగా ద్వారకామాయిలో ధుని నుండి కట్టెలు కాలి వాటి నుండి పడిన ఊదే కానీ, అన్నిటిలో కూడా ఆ సాయి పరమాత్ముడు నిబిడీకృతమై ఉన్నారు. అందుకే మరి నారాయణమూర్తి రామ్జాని తన వద్ద ఊది లేకపోతే బాబా సహాయాన్ని కోరి నామస్మరణం చేయుట ద్వారా మరి రాలిపడిన ఆ అగరబత్తి నుండి వచ్చినటువంటి బూడిద విభూది, అంటే ఆ సాయి యొక్క ప్రత్యేక రూపము పనిచేసింది. అలాగే నానాసాహెబ్ చాందోర్కర్ కూడా మరి అతని వద్ద ఊది లేకపోయినప్పటికీ రోడ్డు మీద మట్టిని తీసుకొని బాబా సహాయం కోరుట చేత, బాబాని స్మరించుట చేత ఆ మట్టి మరి సాయిబాబా యొక్క ప్రత్యేక రూపంగా పనిచేసింది. మరి బాబా ఒక్క ఊదిలోనే ఉన్నారా? ఆ ఊదినే మనం విభూది అంటున్నాం కదా. మరి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్ముడు విభూది అంటే ఆ పరమాత్ముని యొక్క, భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి రూపాలు అని కొన్ని చెప్పినప్పటికీ అన్నిటిలోనూ ఆ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అనే సత్యం ఎలాగైతే మనం తెలుసుకున్నామో, మరి పరమాత్ముడు ఒక్కరే అనే విషయం మనము ఇక్కడ గ్రహించి, సాయి సచ్చరిత్రలో సాయిబాబా గారు సాక్షాత్తు ఆ పరమాత్మ మరి అన్నిటిలోనూ సర్వాంతర్యామిగా ఉండి భక్తులకు నివారణ చేస్తున్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి యావత్ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఆ పరమాత్ముడు నిబిడీకృతమై ఉన్నాడు. విశ్వరూపంలో ఉన్నది కూడా ఆ పరమాత్మ సాయే. ఇది మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటి భక్తిని మనమందరం కూడా సంపాదించుకోవాలి. బాబాని అలాంటి అనుగ్రహం ఇవ్వమని మనమందరం కూడా శరణు వేడుదాం. ఓం సాయిరామ్.